హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే నేను మీకు ములక్కాడ టమాటా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇందులో నేను గసగసాలు, లవంగ మొగ్గ అండ్ యాలకులు అండ్ ధనియాలు, జీలకర్ర పొడి, జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి ఇందులో నేను యాడ్ చేశాను. ఇది లైట్గా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మిక్సీ చేసుకున్నాను. అలాగే కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని అందులో మనం ఆనియన్ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రిపేర్ చేశాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ మనం 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆ ఆనియన్స్ నేను పేస్ట్ కింద చేశాను అండ్ పేస్ట్ చేసి ఇందులో ఆయిల్లో ఫ్రై చేశాను. సో ఇక్కడ కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేశాక ఒకసారి మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా మనం గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అయినాయి లైట్గా. పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేశాను. పచ్చిమిర్చి మీరు స్పైసీ తినాలనుకుంటే కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ పచ్చిమిర్చి అండ్ ఇక్కడ సాల్ట్ అండ్ నేను పసుపు కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ పసుపు 2 యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 2 టమాటోస్ తీసుకుని నేను ప్యూరీ చేసుకున్నాను, అంటే టమాటో పేస్ట్ కూడా చేసుకున్నాను. అది కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ మొత్తం అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఫ్రై చేసుకున్నాక ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. సో ఇక్కడ ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఒకసారి మొత్తం అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను ములక్కాడ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో అవి కూడా నేను యాడ్ చేసేసాను. ఒకసారి మొత్తం అన్నీ కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టుకుని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తే ఇక్కడ కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యి ములక్కాడ అనేది కొంచెం మగ్గినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కారం కూడా నేను యాడ్ చేశానండి. సో ఒక్కసారి అలా ఫ్రై అయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ని, మసాలా పేస్ట్, అది కూడా యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకున్నాక ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి కొంచెం ఫ్రై అయ్యిందనగా వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ కొంచెం లైట్గానే వేసుకోండి వాటరు. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేశాను అనమాట. ఒకసారి మొత్తం అంతా ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో మనం ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మొత్తం ఈవెన్గా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచాను. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి మూత తీసి చూస్తే ఇలా మనకి కర్రీ ప్రిపేర్ అవుతుందండి. ఇంకొక 2 మినిట్స్లో మనం కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ సెపరేట్ అయ్యింది అంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందంటే ఫైనల్గా మనం కొత్తిమీర గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. సో ఇక్కడ టమాటా గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది మనకి వెజ్ బిర్యానీలోకి బాగుంటుందండి, నార్మల్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కనుక నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసేసేయండి. కర్రీ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Staring photos